ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము ఉద్యోగ పర్వము 6వ అధ్యాయము. సంజయునికి ధర్మరాజు బదులివ్వటము. సంజయుని మాటలు విన్న ధర్మరాజు, సంజయ, నువ్వు పలికింది నిజమే. కొన్ని కర్మలు పైకి ధర్మంగా కనపడినా తరచు చూస్తే అధర్మాలని తెలుస్తాయి. కనుక నన్ను నిందించదలుచుకుంటే నేను చేసినది అధర్మమని నిరూపించి నిందించు. నువ్వు చెప్పినట్లు కోపం నివారించదగినది. అహింస పరమధర్మమే. లోకకంటకులను, వంశనాశకులను, పాపాత్మలను నిర్మూలించి ప్రజలను రక్షించటం క్షత్రియ ధర్మమని పెద్దలు చెప్పగా విన్నాను. కర్తవ్యములను, ధర్మాధర్మాలను నిర్ణయించుటకు శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఉచితానుచితములు చెప్పగల దిట్ట. అతని ఆధ్వర్యములో అంధక, భోజక, యదు, సృంజయ, కేకయ రాజులు నడుచుకుంటున్నారు. మాకు అతని మాట శిరోధార్యము. అప్పుడు సంజయునికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు, సంజయ, నేనెప్పుడు పాండవుల మేలు కోరుతుంటాను. ధృతరాష్ట్రుడు కూడా పాండవుల మేలు కోరుకుంటాడు. అతనికి కీడు తలపెట్టడం భావ్యం కాదు. అతడిప్పుడు తెలివి తెచ్చుకొని పాండవులను పరామర్శించటానికి నిన్ను పంపాడు. నువ్వు నీకు తోచిన ధర్మం వినయంగా చెప్పావు. నీ శాంతి వచనాలు సంతోషం కలిగించాయి. పైకి సవ్యంగా కనిపిస్తున్న ధర్మరాజు మాటలు సంధి పసకదని తెలుస్తూనే ఉంది. ధర్మరాజు మాటలు సరైనవే. దుర్మదాంధుడైన దుర్యోధనుడు కొడుకు మాటలు విని అధర్మాన్ని ఆచరించే ధృతరాష్ట్రుని తీపి మాటలకు పాండవులు రాజ్యభాగం వదులుతారా? గతాన్ని మరచి పాండవులు కౌరవులతో సుఖంగా బ్రతకాలని అనుకుంటున్నారు. అది వారి కరుణ గొప్పతనము. ధర్మ ప్రకారం తమ తండ్రి రాజ్యం పాండవులకు ఇవ్వకుంటే వారిద్దానికి సన్నద్ధం కావటం అధర్మమా? అవమానాలు నిరంతరం సహిస్తూ బ్రతకటం కంటే యుద్ధం చేయటం మేలని నాకు అనిపిస్తుంది. యుద్ధం క్షత్రియ ధర్మం కదా అని ధర్మరాజు అడిగాడు. ద్విజులకు ధర్మాధర్మాలు నిర్ణయించిన పెద్దలు క్షత్రియులు యాచించకూడదు, వారివ్వడమే కానీ తీసుకోకూడదు అని చెప్పిన విషయము లోక విదితము. వర్ణాశ్రమ ధర్మరక్షకులైన క్షత్రియులు వారి ధర్మాన్ని వదులుతారా? ధర్మంగా సంపాదించిన సంపదను అధర్మ మార్గాన కాజేసిన వారిని శిక్షించటం ధర్మమని శాస్త్రాలు బోధించలేదా? సంజయ, ఇక్కడ వచించిన ధర్మాలు కౌరవులకు చెప్పలేదా? వారు కాదా అధర్మంగా ప్రవర్తించింది? నిండు సభలో ద్రౌపదిని వలువలులాగి అవమానించి పాండవులకు అవమానం కలిగించింది. లోకంలో జూదం ఎవరూ ఆడలేదా? వారిని ఇలాగే అవమానించారా అని శ్రీకృష్ణుడు సంజయుని నిలదీశాడు. శ్రీకృష్ణుడు కౌరవుల తప్పులను ఇంకా ఇలా ఎత్తి చూపాడు. అప్పుడు సంజయుడు, కృష్ణ, నువ్వే ఇలా మాట్లాడితే సంధి ఎలా పొసగుతుంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఈరోజు సభలో భీష్మ, ద్రోణ, కృపాచార్యులు నోరు మెదిపారా? కుమారుల అకృత్యాలను ధృతరాష్ట్రుడు ఆపగలిగాడా? దుశ్శాసనుడు ద్రౌపదిని నిందిస్తూ సభకు ఈడ్చుకువస్తుంటే మామగారైన ధృతరాష్ట్రుడు ఎలా సహించాడు? ఆమె ఏడ్పులు వినిపించలేదా? విని ఓర్చుకున్నాడా? ఇప్పుడు తగుదునమ్మా అని పాండవుల యోగక్షేమం కనుక్కొని రమ్మన్నాడా? భార్యను అవమానిస్తుంటే పాండవులు మిన్నకున్నారు. ఆమె తనను తాను రక్షించుకున్నది కాబట్టి కౌరవులు బ్రతికిపోయారు. లేకుంటే ఆ రోజే చచ్చి ఊరుకునేవారు. పాండవులు ఎప్పుడూ ఇలాంటి అవమానాలను భరించి సహిస్తూ ఉండాల్సిందేనా? సభలో కర్ణుడు, జూదంలో నీ భర్తలు నిన్ను ఓడారు కాబట్టి వారున్నా లేనట్టే లెక్క. సభలో ఉన్న వారిని నీ భర్తగా ఎంచుకో అనలేదా? శూలాలలా ఉన్న ఆ మాటలు ద్రౌపదిని బాధించిన విషయం నీకు తెలియదా? దుశ్శాసనుడు, ఇక్కడ రోషమున్న మగాడెవరు? నీకు భర్తలు ఉండి లేనట్లే అనలేదా? పాండవులు అస్త్రప్రయోజకులే అయినా అలా మాట్లాడటం వలన వారికి కలిగిన మేలేంటి? ఆ తరువాత జరిగినవి సభలో చెప్పతగినవి కాదు. ఈ సంధి పొసగదు. అయినా పాండవులకు నచ్చజెప్పి నేను ఒప్పించి హస్తనికి వస్తాను. కౌరవులకు బుద్ధి చెప్పి వారి రాజ్యభాగం వారికిమ్మని అడుగుతాను. ఇస్తారా? బ్రతికిపోతారు. ఏదైనా కుటిలోపాయం చేశారా? పాండవుల బాణాగ్నికి వారు సమూలంగా నాశనం కావటం తథ్యము. అలా జరగదని ఆశిస్తున్నాను అన్నాడు. సుయోధనుడు రోషంతో కూడిన మహావృక్షము. దాని కాండము కర్ణుడు, కొమ్మలు శకుని, ఫలపుష్పాదులు దుశ్శాసనాది సోదరులు. ఇతరులు దానికి మూలం ధృతరాష్ట్రుడు. అలాగే ధర్మరాజు ధర్మమనే మహావృక్షము. దానికి అర్జునుడు కాండము, భీముడు శేఖోపశేఖలు, ఫలపుష్పాలు నకుల సహదేవులు. ఈ వృక్షానికి మూలము సద్బ్రాహ్మణులు, వేదాలు. నిష్పక్షపాతంగా యోచించి రెండింటిలో ఏది మేలో నువ్వే తెలుసుకో. ధృతరాష్ట్రుడు, అతని కుమారులు పాండవులు అందులో తిరిగే సింహాలు. సింహాలు లేని అడవిని కొట్టేస్తారు. అడవి లేని సింహాలు మనజాలవు.
కాబట్టి రెండు ఒకరినొకరు ఆశ్రయించుకుంటే అందరికీ మేలే. నేను హస్తినకు వస్తాను. ధృతరాష్ట్రుడు పాండవులను కుమారులలా ఆదరిస్తే వారు కౌరవులను అనుసరించి ఉంటారు. నా మాట అంగీకరిస్తాడో లేదో చూసి కర్తవ్యం నిర్ణయిస్తానని ధృతరాష్ట్రునికి చెప్పు అన్నాడు. అప్పుడు సంజయుడు లేచి నేను వచ్చిన పని సఫలమైందని ఆశిస్తాను అని ద్రుపదాదులను చూసి నాకు అనుజ్ఞ ఇస్తే నేను వెళ్ళి వస్తాను. ధర్మరాజా నా పలుకులలో తప్పేమీ లేదు కదా అన్నారు. అప్పుడు ధర్మరాజు సంజయ నీ పలుకులలో అనుచితం లేదు. అధర్మమైన మాటలు నువ్వు చెప్పవు కదా. నీ ఓర్పు నేర్పు ఎవరికుంటాయి చెప్పు. నువ్వు హస్తినకు పోయి తాత భీష్మునకు గురువు ద్రోణునకు కృపాచార్యునకు నా నమస్కారాలు అందజేయి. మా తండ్రి ధృతరాష్ట్రునికి నమస్కరించానని చెప్పు. దుర్యోధనుని సోదర సమేతంగా క్షేమం అడిగానని చెప్పు. విదురుని శల్యుని వినయంగా అడిగినట్లు చెప్పు. అశ్వత్థామను అక్కున చేరుకున్నానని చెప్పు. కర్ణుడు శకిని సైంధవుడు కృతవర్మలకు వృద్ధులైన రాజులకు మాతో యుద్ధం చేయ సిద్ధమైన సకల రాజులకు ఎవరికి తగినట్లు వారికి సముచిత రీతిలో వినయంగా వాత్సల్యంగా నా ప్రణామాలు అందచేయి. శత్రువులను జయించి మేము దాసదాసీ జనాలను ఉదాసీనపరచకుండా ఆదరించగలమని చెప్పు. మా తండ్రి ధృతరాష్ట్రుడు సభలో ఉండగా శంతనుని రాజ్యాన్ని కాపాడుతున్న నువ్వు మమ్మల్ని ఆదరించి చిన్న వయసులోనే మా రాజభాగాన్ని మాకిచ్చి ఆదరించావు. అలాగే ఇప్పుడు మాకు సంధి చేసి సకల ప్రజానీకాన్ని రక్షించి రాజ్యాన్ని అధర్మం నుంచి కాపాడమని చెప్పు. అలా చేస్తే బ్రాహ్మణులు రాజులు సంతోషిస్తారని చెప్పు. అలాగే తాత భీష్మునితో పాండవులు ఇప్పటికీ శాంతకాముకులని చెప్పు. యుద్ధం తలపెట్టారని చెప్పు. సుయోధనునితో మేము అత్యంత బలవంతులమైన మమ్మల్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టిన నీ వెర్రితనము, అడవుల వెన్నంటి వచ్చి మమ్ము కష్టపెట్టిన నీ దురుస్తుతనము, నిండు సభలో ద్రౌపదిని అవమానించిన నీ తులువతనము ధర్మరాజు సహించాడని చెప్పు. అతనిని అతని సోదరులను యుద్ధభూమిలో మరణించవలదని చెప్పు. పరుల సొమ్ముకు ఆశించక మా రాజ్యభాగం మాకిచ్చి క్షేమంగా ఉండమని చెప్పు. యుద్ధానికి దూరంగా ఉండటం వారికే మేలని చెప్పు. సుయోధనునికి ఎవరూ చెప్పేవారు లేకపోబట్టి నేను పెద్దవాడిని కాబట్టి చెబుతున్నాను. మా వైపు ఉన్న ధర్మము అతని వైపు ఉన్న అధిక బలాన్ని మహావీరులను హరించగలదని చెప్పు. శ్రీకృష్ణుడు మా పక్షములో ఉన్నందున మేము జయించగలమని చెప్పు. ఎవరి రాజ్యం వాళ్ళు చేస్తూ సుఖంగా ఉందామని చెప్పానని చెప్పు. మాకు అర్ధరాజ్యం ఇవ్వలేకున్నా కుశస్థలి వృక్షస్థలి వాసంతి వారణావతము ఇచ్చి యుద్ధాన్ని నివారించిన బంధుమిత్రులు క్షేమంగా ఉండగలరని చెప్పు. అప్పుడు సంజయుడు ధర్మరాజా మీరు ఆనదించిన ప్రకారమే చేస్తాను. మీ తండ్రి గారికి మీకు మీ సోదరులకు వాసుదేవునికి ప్రియం కలిగేలా చేస్తానని విశ్వసిస్తున్నాను అన్నాడు. అప్పుడు అర్జునుడు సంజయునితో నువ్వు నాకు బాల్యమిత్రుడవు, నీ మంచితనము మాకు తెలుసు. ఆ రోజు ధర్మరాజు దయాగుణము అనే అంకుశంతో భీముని ఆపాడు. ఈరోజు అదే జరుగుతుంది. ఇక సుయోధనునికి విచారం ఎందుకు వెళ్ళిరా అన్నాడు. సంజయుడు అందరి వద్ద సెలవు తీసుకుని హస్తినకు బయలుదేరాడు. శ్రీ మహాభారతము సభాపర్వము 6వ అధ్యాయం సంపూర్ణం.